ఒక రాష్ట్రం కానీ దేశం కానీ ఒక నగరం కానీ ఎవరికైతే చాలా పటిష్టమైనటువంటి వైద్య వ్యవస్థ ఉంటుందో వాళ్ళు తక్కువ నష్టంతో బయటపడతారు. ఎవరికైతే వ్యవస్థ బాగా ఉండదో వాళ్ళు చాలా నష్టాలకు గురై లక్షల మంది చనిపోతారని చెప్పారు. అంటే వైరస్లను మొత్తం ఫినిష్ చేసే మెకానిజం ఇప్పటికి ప్రపంచంలో లేదు. కంట్రోల్ చేసే విధానం ఏంటంటే మన వైద్య విధానం ఉంది. వైద్య విధానాన్ని పటిష్టం చేసే విధానంలో మన రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా పేదల కోసం ఊహించినటువంటి కార్యక్రమాలు చేసినాం. ఒకరోజు ఎక్కడో కూర్చుంటే ఎవరో ఒకరు బాధపడి నీలోఫర్ హాస్పిటల్లో ఏదో హాస్పిటల్లో చనిపోతే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు పాపం పేదవాళ్ళు. నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చినారు. అక్కడి నుంచి ఏదో వార్త వస్తే మేము అప్పటికప్పుడు ఆ సంబంధిత మంత్రి గారికి చెప్పి ఒక ప్రైవేట్ అంబులెన్స్ ఏర్పాటు చేపించి ఆ శవాన్ని పంపించినాం. పేదలు పాపం వైద్యం కోసం వస్తే సరే కొంతమంది బ్రతుకుతారు, కొంతమంది చనిపోతారు, అది భగవంతుని దయ. వాళ్ళు తిరిగిపోయే అవకాశం లేదు. అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా నిర్ణయం తీసుకొని చీఫ్ సెక్రటరీ గారికి హెల్త్ సెక్రటరీ గారికి చెప్పి ఒక 50-60 అంబులెన్సులు పెట్టండి, ప్రధానంగా హైదరాబాద్ నుంచి జిల్లాల నుంచి ఎవరైతే వస్తారో ఈ హాస్పిటల్లో పెట్టి ఎవరు చనిపోయినా సరే వాళ్ళ ఇంటికాడ కూడా వదిలిపెట్టి రమ్మని చెప్పినాం. ఇది ఇండియాలో కాదు, ఈ సదుపాయం అమెరికాలో లేదు, లండన్లో లేదు, ఎక్కడ కూడా లేదు. అంటే మానవీయ కోణంతో చాలా కష్టపడి పోరాడి 6 దశాబ్దాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి దీన్ని అన్ని రకాలుగా అన్ని రంగాలలో పటిష్టపరచాలి. కాబట్టి సరి అయినటువంటి పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవడం జరుగుతూ ఉంది. అదంతా మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. హైదరాబాదుకు నలుదిక్కుల నేను ఇంతకుముందే చెప్పినటువంటి మహమ్మారీలు, కరోనా లాంటి వైరస్లు భవిష్యత్తులో కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నానాటికి మన నగరం అంతర్జాతీయ నగరంగా పెరుగుతూ ఇంతకుముందు మిత్రులు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు హైదరాబాద్ అర్బన్ అగ్లామరేషన్ అంటే హెచ్ఎండిఏ పరిధిలో మన జనాభా ఈరోజు 1,64,00,000. చాలా స్టెప్స్ తీసుకుంటా ఉన్నాం. ఆసుపత్రులలో హరీష్ రావు గారు ఇక్కడ చెప్పినారు మీకు, రూరల్ ఏరియాలో కూడా చాలా పడకలు పెంచినాం, సదుపాయాలు పెంచినాం, అన్ని రకాలుగా పెంచినాం. నగరం మీద మరీ లోడ్ ఎక్కువైతా ఉంది కాబట్టి ఇక్కడ అర్జెంటుగా ఇక్కడ కూడా పాత గాంధీ దవాఖానా నీలోఫర్ అంటే కలవదు, ఇక్కడ రావాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఒక 4 హాస్పిటల్స్తో పాటు నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో కూడా బెడ్స్ పెంచాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా గచ్చిబౌలిలో అంటే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడ వచ్చే హాస్పిటల్ మామూలు హాస్పిటల్ కాదు, ఏదో చిన్న దవాఖానా కట్టారు ఈడ వచ్చేటువంటి మనం నిలబడే ప్లేసులా ఎక్కడైతే మనం మాట్లాడుతున్నామో ఇక్కడ వచ్చే దవాఖానా పేరు టిమ్స్ హాస్పిటల్. అంటే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎట్లా ఉంటుందో అట్లాంటి దవాఖాన ఇక్కడ వస్తూ ఉన్నది. ఇక్కడ మీకు దాదాపుగా 16 స్పెషాలిటీ 15 సూపర్ స్పెషాలిటీలలో బ్రహ్మాండంగా మీకు ఇక్కడ వైద్యం అందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కిడ్నీ వ్యాధి కావచ్చు, గుండె వ్యాధి కావచ్చు, ఊపిరితిత్తుల వ్యాధి కావచ్చు, మరొకటి కావచ్చు, అన్నిటికి కూడా ఇక్కడ సౌకర్యం ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. 100కు 100% ప్రభుత్వ ఖర్చుతోనే పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఫ్రీగా ఉచితంగా వైద్య సేవలు అందుతాయని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఈ చుట్టుపక్కల కూడా బాగా జనాభా పెరుగుతూ ఉన్నది. ఇప్పుడే నాకు హనుమంతరావు గారు చెప్తా ఉన్నాడు, సాయన గారు చెప్తా ఉన్నాడు, మా కాన్స్టిట్యున్సీలలో కూడా విపరీతంగా జనాలు పెరిగిపోయినారు, మేడ్చల్ కాన్స్టిట్యున్సీ కూడా నానాటికి పెరిగిపోతూ ఉంది, ఇక్కడ కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని వారు చెప్పినారు. నేను హరీష్ రావు గారిని ఒకటే కోరుతా ఉన్నా, స్థలం ఎక్కువ ఉంది కాబట్టి ఇందులోనే ప్రత్యేకంగా ఒక మహిళల ప్రసూతి వింగు కూడా ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేయాలి. వాళ్ళు కూడా మళ్ళీ ఎక్కడనో పోవాలి అని కాకుండా అన్ని సేవలతో పాటు ప్రత్యేకమైనటువంటి ప్రసూతి కేంద్రం కూడా ఒక 100 పడకలు 200 పడకలు ఇక్కడ నిర్వహించినట్టయితే ఇక్కడి నుంచి మళ్ళీ వేరే చోటుకు పోయే అవసరం కూడా రాదు. ఆ చర్య కూడా తీసుకోవాలని చెప్పి నేను హెల్త్ డిపార్ట్మెంట్ వారిని కోరుతా ఉన్నా. ఆ రకంగా ఉత్తమమైనటువంటి సేవలు అందించేటువంటి ఒక గొప్ప టిమ్స్ హాస్పిటల్ ఈరోజు మనం దక్షిణ భాగంలో అక్కడ గచ్చిబౌలిలో ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఇలా చెస్ట్ హాస్పిటల్లో పశ్చిమ భాగంలో అక్కడ ఒక టిమ్స్ హాస్పిటల్ వచ్చింది. అదేవిధంగా తూర్పు భాగంలో సుధీర్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఎల్బీ నగర్లో గడ్డియన్నారం ప్రాంతంలో అక్కడ కూడా ఈరోజే నేను ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. అదేవిధంగా ఉత్తర భాగంలో హైదరాబాద్కు ఉత్తర భాగంలో మనకి ఇక్కడ నేను నిల్చున్న చోట మీ జాగాలో మీ కంటోన్మెంట్లో ఈ స్థలం మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అంటే హైదరాబాద్ నలుదిక్కుల కేవలం గాంధీకో ఉస్మానియాకో
నీలోఫర్కో పరిగెత్తాల్సిన అవసరం లేకుండా ఎక్కడికక్కడనే జనాభాకు వైద్య సేవలు అందించడానికి ఈ 4 సేవలు కూడా మనం తెచ్చుకున్నాం. ఇందులో 1000 పడకలతోని ఈ దవాఖానాలు స్టార్ట్ అవుతాయి. ప్రసూతి కేంద్రాలు కూడా ఏర్పడతాయి. చిన్నపిల్లల జబ్బులకు కూడా నయం చేస్తారు. అదేవిధంగా నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో మరొక 2000 పడకలు కూడా అదనంగా మనం బ్లాక్ శాంక్షన్ చేసుకుంటా ఉన్నాం. మొత్తం హైదరాబాద్ నగరంలో 6000 బెడ్స్ను బ్రహ్మాండమైనటువంటి ప్రతి బెడ్ కూడా ఆక్సిజన్తో ఉండే విధంగా, ఇందులో దాదాపుగా 1000-1500 వరకు ఐసీయూ బెడ్స్ ఉండే విధంగా ఈ ఆసుపత్రుల నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది బాగా మీకు సేవలు అందించాలని, ఈ సేవలు మీరు బాగా వాడుకోవాలని, తద్వారా దోపిడీకి గురి కాకుండా ఉచిత వైద్యాన్ని ప్రభుత్వం ద్వారా సామాన్య ప్రజలకు అందించబడాలని చెప్పి నేను మనసు నిండా భగవంతుని కూడా ప్రార్థిస్తా ఉన్నాను.